శోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. చప్పట్లు. కూర్చుండుట లేచియుండుట బావుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరుగి ఉన్నావు. అందరూ నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, అందరు కాడ చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీ అయ్యా నీ వెరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీ అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను రాజా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా అన్నారు. చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పిండమునై ఉండి పూడే అయ్యా నీ వెరిగి ఉన్నావు. పిండమునై ఉండి తప్పుడే నీ కన్నులు చూచి ఉన్నాడు. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా తెలుగుచున్నది, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా అందరూ పడాలా. ధన్యవాదం యేసు రాజా, హల్లెలూయా. ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనకను ముందును తట్టి చుట్టూ నన్నవరించవే. వెనకను ముందును తట్టి అందరూ పాడాలా. చుట్టూ నన్నవరించవే, చేతులతో నిర్మించితివి అయ్యా నీ వెరిగి ఉన్నావే. నీ చేతులతో నిర్మించితివి రాజా నీ వెరిగి ఉన్నావే. ధన్యవాదం ఓ అయ్యా యేసు రాజా, స్తోత్రం. ధన్యవాదం రాజా, ధన్యవాదం యేసు రాజా. టచ్
ధన్యవాదం. పరిశుద్ధాత్మ యేసు రాజా నోచువాడా, నిత్యం కాచువాడా. అందరు కలిసి గట్టిగా పడాలి హల్లెలూయా. చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అగ్ని పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట అయ్యా లేచుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు రాజా, నడచినను పడుకున్నాను స్తోత్రం యాని వెరిగి ఉన్నావు. ధన్యవాదం స్తోత్రం యేసురాజ్. టచ్ హోలీ స్పిరిట్. ధన్యవాదం హల్లెలూయా. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, యేసురాజా ధన్యవాదం. యేసయ్యా టచ్. స్వస్థత స్వస్థత యేసు నామములో స్వస్థత. అగ్ని కుమరించబడదు గాక పరిశుద్ధుల మీద, అపనిందల మీద. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, అగ్ని టచ్. పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఓ షరాకాల బాబా బాబా. గట్టిగా చెప్పులు కొట్టు. ఆత్మతో ఆయన అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు. యేసు ప్రభు నామములో స్వస్థత. సాతాను చీకటి శక్తులు యేసు రక్తములో బంధిస్తున్నాం. నడచిన ఆలోచించుకో. హైదరాబాదులో గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఏట్రిన్ కోసం స్తుతించండి అమ్మా. సంపూర్ణంగా కోలుకోవాలి, వాడుకోవాలి యేసయ్యా. మాట మాత్రం సెలవిస్తే పక్షవాయు గలవాడు స్వస్థత. నీ దేవుడు రాజులకు రాజు, అద్భుతకరుడు. ఆలోచించు. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. కన్నీరు కారుస్తూ అయ్యా మేము చేత కాని స్థితిలో ఉన్నప్పుడు, డాక్టర్లకు లక్షలు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎంతోమంది కన్నీటి బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. నాయనా ఆదరించు నాయన. అప్పుల బాధతో అనేకమైన బాధలు బిడ్డలు ఉన్నారయ్యా. ఇప్పుడైనా నీ కోసం ఫలించే కొమ్మగా, యేసేపు లాగా, దావీదు లాగా, హిజ్కియా లాగా మొరపెట్టే జ్ఞానం అయ్యా. నీవు బ్రతికించకపోతే మేము బ్రతకలేమయ్యా. నీవు జీవాన్ని పోయకపోతే మేము బ్రతకలేమయ్యా. కరువులో, ఇబ్బందుల్లో, వేదనలో నైనా మీరు మాట్లాడండి, మాట్లాడండి. ఏ తల్లి బాధలో ఉందో, ఏ తల్లి కష్టంలో ఉందో కనికరించండి నాయన, కనికరించండి నాయన, కనికరించండి నాయన, కనికరించండి నాయన. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నాతో ఇదొక్క వచనం పలకండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరికీ
ఈ సంఘములో కాపరి కోసం, సంఘ పెద్దల కోసం, సహోదరుడు రాజేష్ కోసం ప్రభు అయిన యేసు నామములో స్వస్థత కలుగును గాక. డాక్టర్లు నో అంటారు, దేవుడు అవును అంటాడు. అదే డాక్టర్కు దేవునికున్న గొప్ప అనుబంధం. ఈరోజు ఇక్కడికి రాలేక ఎంతమంది బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత విడుదల కలుగును గాక. పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడికి వచ్చిన బిడ్డలను, కుటుంబాలను దీవించండి. కోర్టు కేసులు కొట్టివేయబడను గాక. తండ్రి నీకు స్తోత్రం. ఎంతో దూరం నుంచి వచ్చిన తండ్రి దేవ, ఒక అక్క కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో మీరు అద్భుతాలు చేయండి నాయన, ఆశ్చర్యకార్యాలు చేయండి ప్రభువా. నైనా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, ఎందుకు పనికిరాని జీవితాన్ని ఈరోజు ఇక్కడ నడిపించారు. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా పలు ప్రాంతాలలో తిరిగి ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా నీ కృప కుమ్మరించుమని తండ్రి, మరి నీ చిత్తం అయితే మరొక్కసారి నాయన సంపూర్ణమైన సమాధానంతో బిడ్డలు వెళ్ళగలరు సాయం చేయమని ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి అమ్మా, అందరు కూర్చోండి. హల్లెలూయా. అందరు కూర్చుందామమ్మా. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు, సంఘ కాపరికి,